తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఉత్తర శ్రీరంగంగా పిలువబడే తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో వెనుక వైపు ఉన్న పెన్నా ఘాటు పనులు గత 9 సంవత్సరాల నుండి ఆలస్యం జరుగుతుంది అని దాన్ని పట్టించుకునే నాదుడే లేక గుడికి వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవాలని చూసే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నారాయణ గారి చొరవతో 40% పూర్తయిన వర్క్ ఇప్పుడు పూర్తిగా ఎవరు పట్టించుకోలేక ఆగిపోయిందని వాటిలో కములు బయటికి వచ్చి ఇటీవల కూడా చక్ర స్నానానికి స్వామివారి ఉత్సవ విగ్రహాలు తీసుకువెళ్తూ స్వామి పడి కాలు ఫ్రాక్చర్ జరగడం కూడా జరిగిందని, అంతేకాక పెన్నాలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పూర్వజన్మ పాపాలు పోతాయన్న ప్రతీది కాబట్టి భక్తులు పెన్నాలో స్నానం చేయడానికి వస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఇరువురు మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు చొరవ చూపి ఘాటును త్వరితగతిన పూర్తి చేసి రాబోయే ఏకాదశి గాని కార్తీక మాసంలో గాని భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఇరిగేషన్ వారిని అడిగితే పబ్లిక్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చామంటున్నారు. పబ్లిక్ హెల్త్ వారిని అడిగితే కార్పొరేషన్ కి అప్పచెప్పామని ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ ఆ ఘాటును అసంపూర్తిగా వదిలేశారని, ఇప్పటికైనా ఇద్దరు మంత్రులు చొరవ చూపి ఘాటు పనులను త్వరితగతిన పూర్తి చేసి దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు. కూడా మామూలుగా రైట్గా లేవు మెట్లన్నీ ఉన్నాయన్నమాట. అంటే మనం దిగేటప్పుడు కూడా మీరు అభివృద్ధి చేస్తే ఇది బదులు ఏంటంటే స్ట్రైట్ సెట్ కావు, అంత ఈజీ కాదు. ఎంత వచ్చేసింది, ఎంత హైట్ వచ్చేసింది ఏటవాళ్ళుగా ఉంటుంది, రైట్గా లేవు. మనము మామూలు మెట్లు రైట్గా ఉంటాయి కదా, ఇది మెట్లు అయిపోయింది. వాడికి అడగొట్టేసి కానీ కొంచెం ఎవరికి ఒక ఈ క్యాప్ ఇటు డౌన్ పెట్టారు కదా, వాడు అందుకని ఈ రాయిని పెంచి ఇది లెవెల్ చేసేది. అదే లేకపోతే డౌన్ అయితే దానివల్ల మెట్టు హైట్ పెరిగింది. లేకుంటే అంత హైట్ అవసరం లేదు. అదే మామూలుగా కానీ హీట్గా వచ్చేసిందా వాడు ఏంటంటే మెడిటేషన్ పెట్టారు కాబట్టి దాన్ని లెవెల్ చేసే దానికోసం అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. బాత్రూమ్ ఆ పక్కకి ఇది చేసుకోండి, కొంచెం కొంచెం వర్క్ చేసుకోవచ్చు. అదే ప్లాట్ఫామ్ అదే
ఏం తీసుకుందాం అనుకున్నాం కదా, మీకు కావాలండి అంటే మామూలుగా పట్టుకుంటారు కదా, రమ్మంటాను. లేదు మీ గురించి రాలేదు కదా, మీడియా మిత్రులకి నమస్కారము. ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా భక్తుల ద్వారా చాలా విన్నపాలు మాకు వస్తూ ఉన్నాయి. ఆ ఘాట్ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఎందువల్లంటే జనాభా దిగాలన్నా కూడా లోతు ఎంతో కూడా తెలియని పరిస్థితి. ఆ కమ్ములు కానీ అలాంటివి కానీ సరిచేయగలిగితే ఆ నది ప్రవాహంలో ఇబ్బంది లేకుండా మాకు కలుగుతుంది. ఎందుకంటే మనకి ఉన్న పెన్నా నది తీరంలో మొదట మనకి శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానమే మన నెల్లూరులో ఉండేది. ఖచ్చితంగా ఆ ఘాట్ అనేది క్లియర్ అయితే కానీ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత పినాకి నదీ తీరం అంటాం. పినాకి నదీ తీరం అంటే పెన్నా నది ప్రవాహ ప్రాంతం కాబట్టి ఈ యొక్క దేవస్థానము దానికి సంబంధించిన పరివారక తత్వం ఉండే దేవాలయం కాబట్టి ఖచ్చితంగా కూడా మాకు ఆ ఘాట్ అనే నిర్మాణం కోసము మా బోర్డు మెంబర్ అందరం కూడా ప్రతి మీటింగ్లో కూడా మాకు మొదట ప్రధానమైన సమస్యగా మాకు తెలుస్తుంది. ఖచ్చితంగా మా ఇద్దరు మంత్రులు కూడా ఆ దేవస్థానం అభివృద్ధికి సహకరించి అలాగే ఆ ఘాట్ నిర్మాణానికి త్వరగా పూర్తి అయ్యేలా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మనసావాచ కోరుకుంటున్నాను. ఈరోజు ఉత్తర శ్రీరంగంగా వెలిసినటువంటి రంగనాయకుల స్వామిని ప్రతి ఊరిలో కూడా ప్రతి జిల్లాలో కూడా బాగా ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్. మన జిల్లాలో ముందుగా చెప్పుకుంటే ఉత్తర శ్రీరంగంగా రంగనాయక స్వామిని గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క విషయం కూడా రేపు కార్తీక మాసంలో స్నానాలకు కానీ ఇతర పర్వదినాలలో పండుగల్లో అన్నీ చేసుకునేదానికి అక్కడ ఘాటు ఖచ్చితంగా కట్టాలి. ఈరోజే కమిటీ మొత్తం నిర్ణయించుకొని మన రామనారాయణ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి మేము దయచేసి విన్నవించుకుంటున్నాము. మా కమిటీ సభ్యులు చైర్మన్ గారు నిర్ణయించినట్టుగా ఆ ఘాటు నిర్మాణం ఒక్కటి మాకు చేసిస్తే మిగతా ఏమన్నా ఉంటే కూడా మేము చేసుకుంటామని మీకు విన్నవించుకుంటున్నాము. నమస్కారము. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో మనకి పరమట భాగమున మన యొక్క పెన్నా నది తీరము ప్రవహించడం జరుగుతూ ఉంది. అక్కడ ఈ మధ్య ఒక బ్యారేజ్ కూడా కట్టడం జరిగింది. చాలా ప్రసిద్ధిగాంచిన ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంకు ప్రధానమైన స్నానపు ఘట్టాలు ఆ ఒక్క ఏర్పాటు చేయడం జరిగింది. అది దాదాపు 7-8 సంవత్సరాల క్రితం వర్క్ స్టార్ట్ చేసేసి దాన్ని కొంతవరకు ఒక 30% భాగము 40% భాగము వర్క్ చేశారు. రిమైనింగ్ బ్యాలెన్స్ అట్టే ఆగిపోయింది. కాబట్టి దాన్ని కంప్లీట్ చేస్తే భక్తులకి కార్తీక మాసం వస్తూ ఉంది. కార్తీక మాసంలో చాలామంది ఆ పెన్నా నదిలో స్నానం చేసి రంగనాథ స్వామిని దర్శించుకుంటే పూర్వ జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా పోతాయనే ఒక ఇది పబ్లిక్లో ఉంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఆ ఘాట్ని కంప్లీట్ చేసేసి దాన్ని పూర్తి చేస్తే భక్తులకి చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత పోతే స్వామి యొక్క కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా అక్కడ కొన్ని స్వామికి సంబంధించిన కార్యక్రమాలు మా యొక్క పూజారులు వీళ్ళందరూ కూడా పోయి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఆ మెట్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తర్వాత అక్కడ కమ్ములు లోపల పోతే ఇసుక, తర్వాత పోతే ఇట్లాంటివన్నీ వేస్టేజ్ అంతా నిండిపోయింది. దానికోసమని మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రధానమైన ముఖ్యమైన ఆ ఘాట్ను కంప్లీట్గా చేస్తే వేలాది మంది భక్తులు ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానానికి ఎంతో ముఖ్యమైన ఆ యొక్క పెన్నా నది తీరాన
స్నానం చేసేసి భక్తులందరూ దర్శించుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకునేది రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నగారికి, వాళ్ళిద్దరికీ కూడా మా యొక్క రంగనాథ స్వామి దేవస్థానం బోర్డు మెంబర్స్ అందరి తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఆ యొక్క ఘాటును కానీ కంప్లీట్ కానీ చేస్తే ఎంతో ఆహ్లాదకరంగా వేలాది మంది భక్తులు వచ్చేసేసి స్వామి యొక్క దర్శనానికి కూడా ఇబ్బంది లేకుండా అక్కడ స్నానాలు చేసుకొని స్నానపు గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఘాటు యొక్క వర్క్ గురించి నేను గతంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటల్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంటల్ ఏం చెప్పారనంటే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేము షిఫ్ట్ చేసి పబ్లిక్ హెల్త్కి ఇవ్వడం జరిగిందని చెప్పారు. నేను తర్వాత పబ్లిక్ హెల్త్ వాళ్ళని కూడా ఫాలోఅప్ చేశాను. పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇది మాకు సంబంధం లేదు, పబ్లిక్ హెల్త్కి సంబంధం లేదు, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఒకరి మీద ఒకరు చెప్పుకొని ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటారు తప్ప వర్క్ కాడికి అయితే మటుకు ఎవరూ రావడం లేదు. గతంలో ఒక తడవ మా నారాయణ సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పుడు నారాయణ సార్ గారు కూడా ఒక విషయం చెప్పారు. ఏమన్నారంటే ఒక పాత కాంట్రాక్టర్ ఒక అతను 2014లో మనం వర్క్ ఇచ్చాము, అతను వర్క్ చేశాడు. ఆ తర్వాత బిల్లు రాలేదు సార్, బిల్లు వల్ల ప్రాబ్లం జరిగింది అన్నాడు. ఆ తర్వాత సారు కొంత డబ్బులు కూడా ఆ కాంట్రాక్టర్కి ఇప్పించడం జరిగింది. ఇప్పించేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు. పబ్లిక్ హెల్త్ వాళ్ళ మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పుకుంటా ఉంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిపి కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసినామన్నారు. తర్వాత కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది, ఓఎస్ నందన్తో. ఈ విధంగా ఈ వర్క్ ఏంటంటే పెండింగ్ పడింది, ఈ విధంగా అడిగితే ఇరిగేషన్ చెప్పారు, ఇరిగేషన్ వాళ్ళు అడిగితే పబ్లిక్ హెల్త్ అని చెప్పారు, పబ్లిక్ హెల్త్ని అడిగితే ఏంటంటే కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అన్నారు. క్లియర్గా అది ఏ వర్క్ ఎవరి కాడ ఉంది, ఏ విధంగా ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఎందుకు ఆగింది, అది క్లియర్గా కూడా ఒక తడ మీ ద్వారా తెలియజేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. ఇంకోటి కూడా ఏంటంటే ఇదే విధంగా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి 2014లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2026 అయిపోయి 2027 కూడా వస్తూ ఉంది. ఇన్ని రోజులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా 60% 40% పైనే వర్క్ జరిగిన దాన్ని రిమైనింగ్ బ్యాలెన్స్ 40% వర్క్ చేస్తే వేలాది మంది భక్తులు ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉంది ఉత్తర శ్రీరంగంగా. ఫస్ట్ శ్రీరంగం అయితే రెండోది వచ్చేసి నెల్లూరు రంగనాయలపేట దేవస్థానం చైర్మన్ నెల్లూరు రంగనాయలపేట అనేది మామూలుగా ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచింది. వేలాది మంది భక్తులు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది ఫారినర్స్ కూడా వస్తూ ఉన్నారు ఈ టెంపుల్కి. పురాతన టెంపుల్ 1500 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్. ఇట్లాంటి టెంపుల్కి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ